బట్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటది, తనకి ఫిట్స్ వచ్చి చనిపోయిందని చెప్పి ఆ ఫ్రెండ్స్ చెప్పారని ఆ కుటుంబం చెప్తోంది. సో ఎక్కడో డాట్స్ కనెక్ట్ కావటం లేదు. ఒక్కొక్క పాయింట్ ఇంకా మరికొన్ని పాయింట్స్ రేస్ చేస్తూ ఉంది. తనకి ఫిట్స్ వచ్చిందని చెప్పి ఫ్రెండ్స్ చెప్పడం ఏంటి, హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పడం ఏంటి, ఆ తర్వాత ఫ్యామిలీకి అక్కడికి వెళ్ళిన తర్వాత విగతజీవిగా అంటే తనకి బతికి లేదని చెప్పి తెలియడం ఏంటి, అండ్ దీని గురించి మాట్లాడుకుంటే క్రమంలో దాడి జరిగిందని చెప్పి ఒక అంశం, ఫిట్స్ వచ్చిందని ఇంకొక అంశం. వాట్స్ దిస్? ఎక్కడ పాయింట్ కనెక్ట్ కావటం లేదు. సో ఇన్వెస్టిగేషన్ ఇంటెప్త్గా జరుగుతుంది అనేది వినిపిస్తున్నమాట. ఈ కోణంలో పోలీసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, ఏ పాయింట్ సెంట్రిక్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, డీటెయిల్గా తెలుసుకుందాం. బట్ అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి అంటే చాలామంది సున్నిత మనసుకుంటే కనుక వాళ్ళు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామచంద్రరావు సిద్ధంగా ఉన్నారు. రామచంద్రరావు, ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతోంది, ఏ పాయింట్, ఏ ఇష్యూ సెంట్రిక్గా జరుగుతోంది, ఎటువంటి కొత్త కోణాలు వెలుగులోకి రావడం జరుగుతోంది? రామచంద్రరావు, అనుమానాస్పద స్థితిలో జెస్సీ మృతి చెందిన హోటల్లో ఉన్నాం. ఇది విశాలాక్షి నగర్లో ఉంది. ఏదైతే ఈ గది 118గా చెప్పుకునే ఈ గదిలోనే ఆమె మృతి చెందింది. అయితే పోలీసులు కావచ్చు లేక ఎవరైతే స్నేహితులు ఉన్నారో వారైతే ఆత్మహత్య చేసుకుంది, ఉరిపోసుకుంది అని చెప్తున్నారు. అయితే వారి కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేశారు, తీవ్రంగా కొట్టడం వల్ల చనిపోయిందని చెప్తున్నారు. ఈ హోటల్ గది మనం చూడవచ్చు. నిజానికి ఇది పోలీసులు డోర్ దగ్గరికి వేసిన పరిస్థితి. ఈ దశలో ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నది అంతా కూడా ఏదైతే యువతి ఉందో ఆ యువతికి మృతి చెందిన హోటల్ గదికి సంబంధించిన 118. ఇక చూసుకుంటే ముందుగా 3 యువకులు రావడం జరిగింది. ఆ 3 యువకులు ఈ హోటల్కి వచ్చి రూమ్ గది అడిగారు. సహజంగా 2కి ఇస్తారు, కొన్ని సందర్భాల్లో 3 కూడా గది ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అయితే ఆ 3 యువకులతో పాటు కాసేపు పోయాక జెసిగా వచ్చింది. ఆమె కూడా రావడంతో ఆమె రూమ్ అడగగా వారి అభ్యంతరం తెలియజేశారు. నిజానికి అవివాహితులు, కుటుంబంతో సంబంధం లేని వ్యక్తులు వచ్చినట్లయితే సహజంగా రూము ఇచ్చే పరిస్థితి ఉండదని ఇక్కడ నిర్వాహకులు చెప్తున్నారు. ఆ క్రమంలోనే వారు అభ్యంతరం తెలియజేశారు. అభ్యంతరం తెలియజేయడంతో ఆమె కాసేపు పోయాక కొంత రిక్వెస్ట్ చేయడం, అలాగే ఒక స్నేహితునితో కలిసి గదిలో ఉంటాను, బర్త్డే పార్టీ వేరే దగ్గర జరుగుతుందని ఆమె చెప్పడంతో గది ఇవ్వడం జరిగింది. అయితే ఆ గదిలో ఏం జరిగిందనే అంశం వారికి పూర్తిగా సహజంగా తెలిసే అవకాశాలు హోటల్ నిర్వాహకులకు ఉండదు. ఉదయం పోలీసులు వచ్చి గది తలుపు పగలగొట్టి తీసిన తర్వాతే తమకు ఆ అంశం తెలుసని హోటల్ నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది. బర్త్డే పార్టీ, మద్యం సేవించారు. ఇప్పుడు మీరు చూడవచ్చు బీర్ బాటిల్ ఉన్నాయి. అలాగే కాస్త లోపలికి చూసుకుంటే ఒక కేస్ అంటే ఎక్కువగా అంటే సహజంగా 12 ఇట్లాగా బాటిల్స్ ఉండే ఒక బాటిల్ ప్యాకెట్ కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ దశలో మద్యం సేవించిందారా? నిజానికి చూసుకుంటే పోలీసుల అదుపులో ఉన్న వ్యక్తులు కూడా మద్యం సేవించిన దశలో కొట్లాట జరిగింది, దాంతో తాము దాడి చేసినట్టు చెప్పారు. అదే చూడండి, అంటే మీకు సహజంగా పార్టీ చేసుకుంటా అన్నారు కానీ మందు తాగితే అట్లా ఎలా చేయరు కదా, మీకు తెలియదా? ఇప్పుడు మందు అనేది ఏంటంటే ఒకరిద్దరు అనుకోండి, మహా అయితే 1-2 బీర్లు తెచ్చుకొని తాగుతారు. ఇప్పుడు ఎవరికైనా కామన్ అది ఏ హోటల్లో ఉన్నా సరే 1-2 బీర్లు తెచ్చుకొని తాగడం దానికి పెద్ద అనిపిస్తుంది కదా. సో మేము అలాగే 1-2-3 తాగుతాం, మేము 3 కదా ఎక్కువ తాగమంటే సో దానికి మేము అలాట్మెంట్ ఇచ్చాం. కానీ ఎంత ఏంటి అన్నదని వాళ్ళు మా ముందు నుంచి అయితే మాకు తెలిసి అయితే మాత్రం తెచ్చుకోలేదు. సహజంగా లిక్కర్ ముందే చెప్తే కానీ అలౌ చేయరు, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్లా జరిగింది అంతే. ఇది మనం చూడవచ్చు. బర్త్డే పార్టీలో జరిగిన ఘర్షణ ఈ మరణానికి కారణంగా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే మద్యం బాటిల్ ఉన్నాయి, ఇప్పుడు 4 బాటిల్ ఉన్నాయి. అలాగే లోపల చూసుకుంటే మరొక గదిలో కూడా బాటిల్ ఉన్న పరిస్థితి. ఈ దశలో ఒక రకంగా బర్త్డే పార్టీలో మద్యం సేవించిన తర్వాత ఈ రకంగా కొట్లాట జరిగింది. ఆ కొట్లాటలో భాగంగానే చంపారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు కానీ ఇతరులు చెప్తున్న పరిస్థితి. అయితే వాటికి భిన్నంగా ఈరోజు చూసుకుంటే ఈ 118 ఈ రూమ్లోనే ఆత్మహత్య మరణం జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఇది హత్య అన్న అంశాన్ని పోలీసులు విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. అంతవరకు మాత్రం తల్లిదండ్రులు అంటే తల్లి ఎవరైతే జెస్సీ తల్లి రమాదేవి మాత్రం ఎట్టి పరిస్థితిలో తన కూతుర్ని హత్య చేశారు, తీవ్రంగా కొట్టి చంపారు, అత్యంత హింసించారని కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఈ దశలో మరిన్ని నిజాలు పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అందించింది. మద్యం సేవించారు, బీర్ బాటిల్ కూడా ఉన్నాయి 119లో, అట్లాగే 118లో కూడా అట్లాంటి అంశాలు కూడా దృశ్యాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ బర్త్డే పార్టీకి వెళ్ళిన ఆమె ఈ రకంగా విగత జీవిగా మారడం పట్ల కొంత
అంతవరకు వారి కుటుంబ సభ్యుల్లోనే కాక ఆ విషయాలు తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఆందోళన చెందుతున్న వాతావరణం కనిపిస్తుంది. విశాఖలో జెస్సీ అనుమానాస్పద మృతి చెందిన గది ఇది ఒక రకంగా విశాలాక్షి నగర్లో ఓ హోటల్లో గది 118. నిజానికి చూసుకుంటే 6 స్నేహితులు కలిపి ఈ పార్టీ చేసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే హోటల్ గదిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు స్నేహితులు చెప్తున్నారు. ఈ దశలో హోటల్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు. సార్ చెప్పండి, మీరు హోటల్ మేనేజరా? ఏం పేరండి మీ పేరు? పృథ్వీరాజ్ గారు, ఎట్లా జరిగింది? అంటే జరగడం అన్నది మీకు తెలియదు, మామూలుగా ఎంతమంది వచ్చారు, ఏ రోజు వచ్చారండి? మేము ఇవ్వడం అనేది అంటే మార్నింగ్ నైట్, అంటే నిన్న 14th వెడ్నెస్డే కదా, నిన్న ట్యూస్డే నైట్ వచ్చారన్నమాట. 3 అబ్బాయిలు వస్తే వాళ్ళకన్నది మేము ఐడి కార్డ్స్ తీసుకొని రూమ్ అలాట్మెంట్ చేసేసాం, పేమెంట్ అది తీసుకొని వాళ్ళు ఏంటంటే మేము 3 ఉంటాం అన్నారన్నమాట. సో పర్పస్ ఏంటి అంటేనేమో మేము జస్ట్ పార్టీ ఏదో చేసుకుంటే లేకపోతే లేదు అని చెప్పేసి అన్నారే తప్ప కన్ఫామ్గా పార్టీ చేసుకుంటాం ఏం అనలేదు. సో వాళ్ళకి రూమ్ అన్నది అలాట్మెంట్ చేసాం. వితిన్ 1.5 hours 2 hours తర్వాత వేరే ఫీమేల్ అన్నది వెళ్తున్నారన్నమాట. వెళ్తుంటే మన వాళ్ళు ఆపేసి ఏంటమ్మా అంటేనేమో మేము అలాగ మా ఫ్రెండ్ అందులో ఉన్నారు, మేము ఆ రూమ్కి వెళ్దాం అనుకుంటున్నాం, ఒక 1 hour 1/2 hourలో మేము వెళ్ళిపోతాం, రిటర్న్ బ్యాక్ అయిపోతాం అన్నారు. సో వాళ్ళకి ఏంటంటే మేము అలాగే అలౌ చేయము మేము అని చెప్పామన్నమాట. అలా చెప్తే వాళ్ళు ఎందుకు అలౌమెంట్ చేయరని చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయ్యింది. సో ఆ అమ్మాయి ఏంటంటే ఆ అమ్మాయి ఐడి కార్డ్ ఇచ్చేసి పేమెంట్ చేసి